सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, అనిపించని ఆశలనించు, మనసునే మరపించు, గాను మనసునే మరపించు. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, అనిపించని ఆశలనించు, మనసునే మరపించు, గాను మనసునే మరపించు. గాను మనసునే మరపించు. అనిపించని ఆశలనించు, మనసునే మరపించు. ప్రేమ మనసునే మరపించు. వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా, వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా. అవునటిని అవునతకి, అవునటిని అవునతకి, అయితే వినవే మా మాట, అయితే వినవే మా మాట. నీవు చేసిన మాయల మించి నవమన్మధుడే ఆయనే, ఆ నవమన్మధుడే ఆయనే. ఓహో మన్మధుడై నిన్నావేశించి మై మరపించే నేహల
లలిత వసంతుడే ఆయనే లలిత వసంతుడే ఆయనే వసంతుడై నిన్ను కోయిల పాటల చెంతకు పిలిచేనే అలా తన చెంతకు పిలిచేనే అలా వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనాడని విచారమా అవునచలి అవునతకి అవునచలి అవునతకి అయితే వినవే మా మాట అయితే వినవే మా మాట తెలిసెనులే ప్రియ రసిక తెలిసెనులే ప్రియ రసిక నిన్ను వేడి కౌగిలి అలరింతలు నిన్ను వాడి తూపుల చెమరింతలు తెలిసెనులే ప్రియ రసిక తెలిసెనులే ప్రియ రసిక ముసుగెందుకే చంద్రముఖి అన్నావు జాగెందుకే ప్రాణసఖి అన్నావు చెంపలు వలదన్నా అధరం అన్నా చెంపలు వలదన్నా అధరం అన్నా చెంగుమాటున చేరి చెంగుమాటున చేరి చిలిపిగా నవ్వేవు తెలిసెనులే ప్రియ రసిక తెలిసెనులే ప్రియ రసిక తెలిసెనులే ప్రియ రసిక తెలిసెనులే ప్రియ రసిక నిన్నులి వేడి కౌగిలి అలరింతలు నిన్ను వాడి తూపుల చెమరింతలు తెలిసెనులే ప్రియ రసిక వెన్న ముద్దల రుచి ఎరిగి వేపల్లెలో పెరిగితివంట అన్ని ముద్దుల రుచి మరిగి బృందావనిలో తిరిగితివంట చేరని గోపిక లేదంట దూరని లోగిలి లేదంట చెలువలపైనే కాదమ్మా వలువలపైన మోజంట చెలువలపైనే కాదమ్మా వలువలపైన మోజంట ఈ పరమాత్ముని లీలా రూపం ఎరిగిన వారు ఎవరంట తెలిసెనులే ప్రియ రసిక తెలిసెనులే ప్రియ రసిక నిన్నులి వేడి కౌగిలి అలరింతలు నిన్ను వాడి తూపుల చెమరింతలు తెలిసెనులే ప్రియ రసిక
శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ కరుణామృతవను సురిసేనమ్మ మనసు కరగదే మహిమె తోరుని దీన పాలనవ గైరలో శివశంకరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివశంకరి శివశంకరి శివానందలహరి శివశంకరి చంద్రకళాధరి ఈశ్వరీ ధని ధని ధనిస మపధనిస ధనిస 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 చంద్రకళాధరి ఈశ్వరీ ధని ధని పమగారి శ్రీమపదామపనిరిని సదప చంద్రకళాధరి ఈశ్వరీ ధనిస మపధనిస సరి మగరి మపని ధనిస మపనిరి సరి ని సదని ప మపని సరి సని సరి గాని సరి ని సని సని పని పమ పమ గమరి ధనిస సరి మపని ధానిస సరి మపని ధానిస సరి మపని ధానిస చంద్రకళాధరి ఈశ్వరీ చంద్రకళాధరి ఈశ్వరీ దని
ప్రభు శ్రీరామచంద్ర, పరబ్రహ్మ స్వరూపుడమైన నీ పలుకులు నిరాకరించినందులకు నీ పాదదాసుని మన్నింపు. ప్రతిజ్ఞాపాలనాబద్ధునిగా నన్ను దీవించుము తండ్రి. అతి వినయము ధూర్త లక్షణం. నీ అసందర్భ ప్రలాపములతో ఇంకను మోసము చేయనించివా నైవంచుకురా. ఆహా, ధన్యుడను స్వామి, ధన్యుడను. నేడు కదా నా జన్మ చరితార్థమైనది, నా భక్తికి పరమార్థ సిద్ధి చేకూరినది. గజ్జలందెలు కల్లు కల్లన కౌసల్య అంకసీమను నాట్యమాడనిద్ది. లోకపావని అయిన ఆకాశ గంగకు జన్మ కారణమైన స్థానమెద్ది. పతిశాపమున రాతి బండయై పడియున్న ఇంటికి నిజ రూపమిచ్చెనిద్ది. అల త్రివిక్రమ మహోజ్వల దివ్య రూపాన నిఖిల లోకంబులు నిండెనెద్ది. జానకీదేవినిచ్చుచు జనకరాజు కనక పాత్రను పన్నీట కడిగెనెద్ది. అట్టి నీ పాదనిరేజమయ్యో నాదు కఠిన దేహంబు తాకంగ కందెనేమో తారక బ్రహ్మనామా కోదండ రామ. పిరికి బృంద, పౌరుషహీనుడమై పాదములు తుచుంటివా? ఇంతటి ధీరుడవు, అంతటి శపథమేలా? ఆర్తరక్షణ కర్తవ్యమే. స్వామి, ధీరుడనో ఎవరికే తెలియదు. ఇక ఆర్తరక్షణ మందురా, అది నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష. సోదరి, ఎన్నాళ్ళు ఇలా నిద్రాహారాలు లేకుండా నిన్ను నీవే కృషింపజేసుకుంటావు. ఇంతకంటే నేను చేయగలిగింది ఏముంది తల్లి? భక్తవత్సలుడైన పరంధాముడి అందరి ప్రార్థన పెడచెవిని పెట్టి నా పతి ప్రాణములను బలిగొన నించినప్పుడు నేను బ్రతికి మాత్రము చేయగలిగినది ఏమున్నది? సౌభాగ్యాన్ని కోల్పోయిన స్త్రీ జీవోత్సవంతో సమానం. అంతకన్నా ఈ ఆత్మాహుతి ఏమి? అంత మాట అనకమ్మా. పతివ్రతల కన్నీరు నా తల్లి వసుంధర భరించలేదు. అయినతో యుద్ధమునకు సిద్ధముఖం. యుద్ధమా? నా స్వామితోనా? అసంభవం. లేనితో యయాతిని పరిత్యజింపు. శరణార్థిని పరిత్యజించుట అనుచితము. అట్లైన పరాజయమును అంగీకరింపు. నీవు నన్ను జయించను కదా నేను పరాజయం ముందుట. ఏమి చాతుర్యము! రణము చేయడట, యయాతిని వీడట, ప్రభుభక్తి పరాయరుడట, ప్రతిజ్ఞా పాలనమే కర్తవ్యమట. ఆంజనేయ, ఎందులకి పరస్పర విరుద్ధ సంభాషణం? నీ చేతల వలనే మాటలు కూడా తలకిందులుగా ఉన్నది. అవునులే, నిన్ననవలసినదేమున్నది? నీ జాతి లక్షణమే అంత. కోటి బుద్ధి పొంచి నడవు.
అవును రామచంద్ర, ఈ కోతి మీకు పరాయిదా, మా జాతి మీకు తెలియనిదా? సీతమ్మ జాడమీ చెవిరేయ అంబోధి త్రుటి కాలమందు లంఘించునాడు. శత్రునిర్భేద్యమౌ సన్నలంకను గెల్వ సేతుబంధనమును చేయునాడు. మైరావణుని మృత్యు మర్మంబు భేదించి స్థిర దీక్షమిమ్ము రక్షించునాడు. ప్రాణావశిష్ఠుడవు రామానుజుని బ్రోవ సంజీవి కొని తెచ్చి సాకునాడు. ప్రాణములు పణమొడ్డి మీ ప్రాభవంబు నిలుప లంకారణములు గెలుచునాడు. కోటి సాయమే మీకొక కొండయ్యే కనవి ఆనాడు. మా జాతి లక్షణము మా కోటి లక్షణము, మా జాతి లక్షణము మా కోటి లక్షణము, మా జాతి లక్షణము మా కోటి లక్షణము నేడు చింతించి వగచిన లాభమేమి. ఆ ఆ ఆ ఆ అంతయు నీ ప్రతాపమనియా నీ ఊహ? అంతటి శౌర్యవంతులు మహాబలి బాలి విజృంభణానికి చింతల వంతలంబడి కృషిపగనేటికి ఋష్యమూకమందెంతయు కాంది సీకులై హీనగతిల్ పడియుండనేలా. మా చెంతకు వచ్చి బ్రోవుమని చేతులు మోక్షగనేల మారుతి. ప్రభు, ఎన్నడైనా మీ శక్తి సామర్థ్యములను శంకించితిమా? మీ ఆదేశములను ఉల్లంఘించితిమా? శరణాగత రక్షణము పరమధర్మం అన్న మీ ఆదర్శమే కదా మేము పాటించినది. ఆంజనేయ, సాలించు నీ వృథా ప్రసంగం. మా ఆదర్శమని చెప్పి మాకే విరుద్ధముగా శరణార్థికి అభయమీయగలవు కానీ మేము సాధించిన ఘన విజయములను వానరుడవైన నీవు సాధించగలవా? అవును స్వామి, మీరు నరులు, మేము వానరులము. మీరు పురవాసులు, మేము తరువాసులము. మీరు చేయు ఘనకార్యములు మేమెట్లు చేయగలము? గురునాజ్ఞనపమునా తరుణి ఎంతెంచక అలతాటకను హతమాచగలమే. మాట ఇచ్చితి మంచు మాటున పొంతుండి చాటుగా వాలిని చంపగలమే. తమ్ముడు గుట్టీయ దశకంఠు అధింప కుక్షిలో బాణంబు కొట్టగలనే. పరనింద పేరిత వరసాధ్వి జానకిని అగ్నిలో దూకమంచనగలనే. చరణ సేవల గావించు పరమ భక్తు సంకరనటంచు చపదంబు సలుపగలనే. నాగరీకులు మీరు వానరులమేము, మీదు ఘనతకు సరిసాటి మీరు కాదే. అడవులలో ఆకులలములు మేసి చెట్టు కొమ్మల మీద కోసి కుమ్మత్తులాడు వానర జాతిలో ప్రముఖుడవైన నీకు మా అవతార పరమార్థములు అపార్థములుగా గోచరించుటలు ఆశ్చర్యమేమీ నూది. ధారుని ఎల్లెడల్
విలయతాండవమాడు అధర్మముందురాచారము రూపుమాపి ధనుజ ప్రకరంబుల త్రుళ్ళగల్చి భూభారము దీర్చి శిష్ట జన పాలనకై అవతారధారియౌ కారణ జన్ము శ్రీహరిని కాంచగజాలవే మోహబుద్ధివై శ్రీమన్మహావిష్ణుదేవ అమేయ ప్రభావ రమాధీశ లోకేశ వైకుంఠవాస చిదానంద గోవింద శౌరీ ముకుంద విధాతం యథన్ బెట్టు వేదాపహారిన్ సురారిన్ దురాచారి వీరమ్ము నీరమ్ము కాగా మహామోధిలోదొచ్చి మాయావి చకటాచు లోకావనోద్ధార మచ్చావతార ఫణీంద్రుండు త్రాడై గిరీంద్రంబు కవ్వంబు కాగా సురల్దానవుల్ క్షీరవారాచి చిల్కంగ భారంబునన్ కృంగు మందానగిరినెత్తు ఘన విస్తృతాకార కూర్మావతార ధరన్ తాపగా దుట్టి లోకంబులన్ బట్టి పల్హింసలల్ బెట్టు ద్రోహిన్ హిరణ్యాక్షు అక్షీణ శౌర్యంబునందున్ను సురవైరి గర్వాపహార వరాగావతార హరిందు పుయందుండెరా డింభకాయంతు నిజపుత్రు బాధింతు నీచాత్ము శిక్షింప సంరంభివై స్తంభమందే విజృంభించి దైతేయు గర్వమ్ము ఖర్వమ్ము గావించు పరవీర హరరౌఘ శ్రీనారసింహ సురేంద్రాధికుండైన వైరోచనుంగేరి దానంబుగా నేల మూడడుగులన్ గోరి ముల్లోకముల్ నిండి బలిరాజ ఘనరాజ సంబెల్ల మాయంబుగా వించి పాతాళమున ద్రొక్కు సురలోక సంత్రాణ శ్రీవామన కన్ను మిన్నుం కనల్లేని గర్వాంగుడా కాత వీర్యు మహాశౌర్య ధుర్యుం రణంబందు నిర్జించి క్షాత్రాళి క్రొన్నెత్తుటన్ తర్పణం విచ్చి పితృణముందీచు హరిలోక భీమ మహావిక్రమ పరశురామ ఇలన్ సత్య ధర్మములన్ పాదుకొల్పం నిలింపాళి కట్టాల దీపన్ మహాభీషణు లోక విద్రావణు రావణు గూల్ప అవతారమూర్తి పరంధామ కోదండ రామ నమస్తే నమస్తే నమః. ఆంజనేయ, ఇప్పటికైనను నా అవతారముల మహిమ గోచరమైనది కదా. గేయాద్రి విడు. దేవా, నీ దివ్యావతార సందర్శనమున నాలో శరణాగత పరిరక్షణాభిలాష ద్విగుణీకృతమవుతున్నది. నేను సర్వసన్నద్ధుడను. అమోఘమైన రామబాణము నాపై ప్రయోగింపుము. నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకును. ఆంజనేయ, సకలావతారముల శక్తియు సమస్త శస్త్రాస్త్రముల మహిమయు ఈ బాణమునందుంచి ప్రయోగించుతున్నా. ప్రభు శ్రీరామచంద్ర, భూత భవిష్యత్ వర్తమానముల యందలి రామనామ పారాయణ మహత్తర సారాంశమెల్ల ఒక్క ఎడ చేర్చి నీ బాణమునకు ప్రతిగా ప్రయోగించుతుంటుంది. రామ బాణము ప్రబలము, రామనామము ప్రముఖము, ఈ విశ్వమే నిర్ణయించుగాక. శ్రీరామాంజనేయులారా, శాంతించండి. కారణ జన్ములైన మీ ఇరువురి కలహము జగత్ప్రళయ కారణం. శ్రీరామ, శక్తి గొప్పదా భక్తి గొప్పదా అన్న ధర్మ సందేహమును పరీక్షించుటకై మేము కల్పించిన మాయానాటక ఫలితమే. శ్రీరామచంద్ర, నీ బాణం అదృశ్య రూపమున ఈ విశ్వమంతయు సర్వదా సంచరిస్తూ ధర్మద్రోహులను
దురాచారులను అసత్యవాదులను దండించగలదు. ఆంజనేయ, నీ సహజ రక్షా కవచమైన రామనామం బహుముఖ ప్రతిభావంతమై సాధు సజ్జన పరిత్రాణమై అనవరతము వర్ధిల్లగలదు. ఈ కథ పరమ పావనమై విన్నవారికి కన్నవారికి సకల శ్రేయోదాయకము కాగలదు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రభు శ్రీరామచంద్ర, పరబ్రహ్మ స్వరూపుడమైన నీ పలుకులు నిరాకరించినందులకు నీ పాదదాసుని మన్నింపు. ప్రతిజ్ఞాపాలనాబద్ధునిగా నన్ను దీవించుము తండ్రి. అతి వినయము ధూర్త లక్షణం. నీ అసందర్భ ప్రలాపములతో ఇంకను మోసము చేయనించితివా? నైవంచికుడా, పొమ్మవన. ఆహా, ధన్యుడను స్వామి, ధన్యుడను. నేడు కదా నా జన్మ చరితార్థమైనది. నా భక్తికి పరమార్థ సిద్ధి చేకూరినది. గజ్జలందెలు కల్లు కల్లన కౌసల్య అంకసీమను నాట్యమాడనిద్ది. లోకపావని అయిన ఆకాశ గంగకు జన్మ కారణమైన స్థానమెద్ది. పతిశాపమున రాతి బండయై పడియున్న ఇంటికి నిజ రూపమిచ్చెనిద్ది. అల త్రివిక్రమ మహోజ్వల దివ్య రూపాన నిఖిల లోకంబులు నిండెనెద్ది. జానకీ దేవినిచ్చుచు జనకరాజు కనక పాత్రను పన్నీట కడిగెనెద్ది. అట్టి నీ పాదనిరేజమయ్యో నాదు కఠిన దేహంబు తాకంగ కందెనేమో తారక బ్రహ్మనామా కోదండ రామ. పిరికి బంధ, పౌరుషహీనుడమై పాదములు తుచుంటివా? ఇంతటి ధీరుడవు, అంతటి శబ్దమేలా? ఆర్తరక్షణ కర్తవ్యమే. స్వామి, ధీరుడనో ఎవరికే తెలియదు. ఇక ఆర్తరక్షణ మందురా, అది నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష. సోదరి, ఎన్నాళ్ళిలా నిద్రాహారాలు లేకుండా నిన్ను నీవే కృషింపజేసుకుంటావు. ఇంతకంటే నేను చేయగలిగింది ఏముంది తల్లి? భక్తవత్సలుడైన పరంధాముడి అందరి ప్రార్థన పెడచెవిని పెట్టి నా పతి ప్రాణములను బలిగొన నించినప్పుడు నేను బ్రతికి మాత్రము చేయగలిగినది ఏమున్నది? సౌభాగ్యాన్ని కోల్పోయిన స్త్రీ జీవోత్సవంతో సమానం. అంతకన్నా ఈ ఆత్మాహుతి ఏమి? అంత మాట అనకమ్మా. పతివ్రతల కన్నీరు నా తల్లి వసుంధర భరించలేదు. అయినతో యుద్ధమునకు సిద్ధముఖం. యుద్ధమా? నా స్వామితోనా? అసంభవం. లేనితో యయాతిని పరిత్యజింపు. శరణార్థిని పరిత్యజించుట అనుచితము. అట్లైన పరాజయమును అంగీకరింపు. నీవు నన్ను జయించను కదా నేను పరాజయముందుట. ఏమి చాతుర్యము! రణము చేయడట, యయాతిని వీడట. ప్రభుభక్తి పరాయరుడట, ప్రతిజ్ఞా పాలనమే కర్తవ్యమట. ఆంజనేయ, ఎందులకి పరస్పర విరుద్ధ సంభాషణం? నీ చేతల వలనే మాటలు కూడా తలకిందులుగా ఉన్నది. అవునులే, నిన్ననవలసినదేమున్నది? నీ జాతి లక్షణమే అంత. కోతి బుద్ధి పొంచి నడవు. అవును రామచంద్ర, ఈ కోతి మీకు పరాయిదా? మా జాతి మీకు తెలియనిదా? సీతమ్మ జాడమీ చెవివేయ అంబోధి త్రుటి కాలమందు లంఘించునాడు. శత్రు నిర్భేద్యమౌ సన్నలంకను గెల్వ
సేతుబంధనమును చేయునాడు మైరావణుని మృత్యు మర్మంబు భేదించి స్థిర దీక్షమిమ్ము రక్షించునాడు ప్రాణావశిష్ఠుడవు రామానుజుని బ్రోవ సంజీవి కొని తెచ్చి సాకునాడు ప్రాణములు పణమొడ్డి మీ ప్రాభవంబు నిలుప లంకారణములు గెలుచునాడు కోటి సాయమే మీకొక కొండయ్యే కనవి ఆనాడు మా జాతి లక్షణము మా కోటి లక్షణము మా జాతి లక్షణము మా కోటి లక్షణము మా జాతి లక్షణము మా కోటి లక్షణము నేడు చింతించి వగచిన లాభమేమి ఆ ఆ ఆ ఆ అంతయు నీ ప్రతాపమనియా నీ ఊహ. అంతటి శౌర్యవంతులు మహాబలి బాలి విజృంభణానికి చింతల వంతలంబడి కృషిపగనేటికి ఋష్యమూకమందెంతయు కాంది సీకులై హీనగతిల్ పడియుండనేలా మా చెంతకు వచ్చి బ్రోవుమని చేతులు మోక్షగనేల మారుతి ప్రభు, ఎన్నడైనా మీ శక్తి సామర్థ్యములను శంకించితిమా? మీ ఆదేశములను ఉల్లంఘించితిమా? శరణాగత లక్షణము పరమధర్మం అన్న మీ ఆదర్శమే కదా మేము పాటించినది. ఆంజనేయ, చాలించు నీ వృథా ప్రసంగం. మా ఆదర్శమని చెప్పి మాకే విరుద్ధముగా శరణార్థికి అభయమీయగలము కాని మేము సాధించిన ఘన విజయములను వానరుడవైన నీవు సాధించగలవా? అవును స్వామి, మీరు నరులు, మేము వానరులము. మీరు పురవాసులు, మేము తరువాసులము. మీరు చేయు ఘనకార్యములు మేమెట్లు చేయగలము? గురునాజ్ఞనపమునా తరుణి ఎంతెంచక అలతాటకను హతమాచగలమే. మాట ఇచ్చితి మంచు మాటున పొంతుండి చాటుగా వాలిని చంపగలమే. తమ్ముడు గుట్టీయ దశకంఠు వధింప కుక్షిలో బాణంబు కొట్టగలనే. పరనింద పేరిత వరసాధ్య జానకిని అగ్నిలో దూకమంచనగలమే. చరణ సేవల గావించు పరమ భక్తు సంతగలటంచు చపదంబు సలుపగలనే. నాగరీకులు మీరు వానరుల మేము మీదు ఘనతకు సరిసాటి మీరు కాదే. అడవులలో ఆకులలములు మేసి చెట్టు కొమ్మల మీద కోసి కుమ్మత్తులాడు వానర జాతిలో ప్రముఖుడవైన నీ మా అవతార పరమార్థములు అపార్థములుగా గోచరించటం ఆశ్చర్యమేమీనూది. ధారుని ఎల్లెడల్ విలయతాండవమాడు అధర్మమున్ దురాచారము రూపుమాపి ధనుజ ప్రకరంబుల త్రుళ్ళడంచి భూభారము దీర్చి శిష్ట జన పాలనకై అవతారధారియౌ కారణ జన్ము శ్రీహరిని
కాల్చగజాలవే మోహ బుద్ధివై శ్రీమన్మహావిష్ణుదేవా అమేయ ప్రభావ రమాధీశ లోకేశ వైకుంఠవాస చిదానంద గోవింద శౌరీ ముకుంద విధాతం యథన్ బెట్టు వేదాపహారిన్ సురారిన్ దురాచారి వీరమ్ము నీరమ్ము కాగా మహామోధిలోదొచ్చి మాయావి చకటాచు లోకావనోద్ధార మచ్చావతార ఫణీంద్రుండు త్రాడై గిరీంద్రంబు కవ్వంబు కాగా సురల్దానవుల్ క్షీరవారాసి చిల్కంగ భారంబునన్ కృంగు మందానగిరి నెత్తు ఘన విస్తృతాకార కూర్మావతార ధరన్ తాపగా దుట్టి లోకంబులన్ బట్టి పల్హింసలల్ బెట్టు ద్రోహిన్ హిరణ్యాక్షు అక్షీణ శౌర్యంబునందున్ను సురవైరి గర్వాపహార వరాగావతార హరిందు పుయందుండెరా డింభకాయంతు నిజపుత్రు బాధింతు నీచాత్ము శిక్షింప సంరంభివై స్తంభమందే విజృంభించి దైతేయు గర్వమ్ము ఖర్వమ్ము గావించు పరగీరహర రౌఘ శ్రీనారసింహ సురేంద్రాధికుండైన వైరోచనుంగేరి దానంబుగా నేల మూడడుగులన్ గోరి ముల్లోకముల్ నిండి బలిరాజ ఘనరాజ సంబెల్ల మాయంబుగా వించి పాతాళమున ద్రొక్కు సురలోక సంత్రాణ శ్రీవామన కన్ను మిన్నున్ కనల్లేని గర్వాంగుడా కాతవీర్యు మహాశౌర్య ధుర్యున్ రణంబందు నిర్జించి క్షాత్రాళి క్రొన్నెత్తుటన్ తర్పణం విచ్చి పితృణముందీచు హరిలోక భీమ మహావిక్రమ పరశురామ ఇలన్ సత్య ధర్మములన్ పాదుకొల్పం నిలింపాళి కట్టాల దీపన్ మహాభీషణు లోక విద్రావణు రావణు గూల్ప అవతారమూర్తి పరంధామ కోదండ రామ నమస్తే నమస్తే నమః. ఆంజనేయ, ఇప్పటికైనను నా అవతారముల మహిమ గోచరమైనది కదా. గేయాద్రి విడు. దేవా, నీ దివ్యావతార సందర్శనమున నాలో శరణాగత పరిరక్షణాభిలాష ద్విగుణీకృతమవుతున్నది. నేను సర్వసన్నద్ధుడను. అమోఘమైన రామబాణము నాపై ప్రయోగింపుము. నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకును. ఆంజనేయ, సకలావతారముల శక్తియు సమస్త శస్త్రాస్త్రముల మహిమయు ఈ బాణమునందుంచి ప్రయోగించుతున్నా. ప్రభు శ్రీరామచంద్ర, భూత భవిష్యత్ వర్తమానముల యందలి రామనామ పారాయణ మహత్తర సారాంశమెల్ల ఒక్క ఎడ చేర్చి నీ బాణమునకు ప్రతిగా ప్రయోగించుతుంటుంది. రామ బాణము ప్రబలము, రామనామము ప్రముఖము, ఈ విశ్వమే నిర్ణయించుగాక. శ్రీరామాంజనేయులారా, శాంతించండి. కారణ జన్ములైన మీ ఇరువురి కలహం జగత్ప్రళయ కారణం. శ్రీరామ, శక్తి గొప్పదా భక్తి గొప్పదా అన్న ధర్మ సందేహమును పరీక్షించుటకై మేము కల్పించిన మాయానాటక ఫలితమే. శ్రీరామచంద్ర, నీ బాణం అదృశ్య రూపమున ఈ విశ్వమంతయు సర్వదా సంచరిస్తూ ధర్మద్రోహులను, దురాచారులను, అసత్యవాదులను దండించగలదు. ఆంజనేయ, నీ సహజ రక్షా కవచమైన రామనామం బహుముఖ ప్రతిభావంతమై సాధు సజ్జన పరిత్రాణమై అనవరతము వర్ధిల్లగలదు. ఈ కథ పరమ పావనమై విన్నవారికి కన్నవారికి సకల శ్రేయోదాయకము కాగలదు. సర్వే జనా సుఖినో భవంతు.
మంచి శకునములే కోరిక తీరే దీవెనలే అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనలే మనసున మంగళ వాద్య మహామోగలే మనసున మంగళ వాద్య మహామోగలే అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే మనసున మంగళ వాద్య మహామృగిలే కుడి కన్నదిరే కుడి భుజమదిరే కోరిన చెలి నన్ను తలచెనులే చిరకాలముగా కాంచిన కలలు నిజమౌ తరుణము వచ్చెనులే అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే మనసున మంగళ వాద్య మహామృగిలే మంటపమందే కనులు మనసులు కలియునులే కలసిన మనసులు కలరవములతో జీవితమంతా వసంతగానమౌనులే అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనలే మనసున మంగళ వాద్య మహామృగిలే వీణా పాడవే రాగమయీ పాడవే రాగమయీ వీణా పాడవే రాగమయీ లంకానాథుని రమణీయ గాథ లంకానాథుని రమణీయ గాథ పాడవే రాగమయీ రాగములో అనురాగము కలిపి రాగములో అనురాగము కలిపి
రాగమయీ. వీణా మాధురి శివుమురి పించి, వీణా మాధురి శివుమురి పించి, విక్రమధాటిని అమరుల నుంచి, కనుల సైగల నా మనసేలే, కనుల సైగల నా మనసేలే, కైకసి సూనుని కమనీయ గాథ పాడవే రాగమయీ. వీణా పాడవే రాగమయీ, రాగమయీ, రాగమయీ. ఇనుప కట్టడాల్ గట్టిన మునులయైనా, కోరియము తోడ తొడగొట్టు ధీరులైన, వయసు సొగసును పొంగారు వన్నెలాడి, ఓరగంటను గనిన దాసోహమనరే. నారద శిష్యుడై తపమునన్ మహనీయుల మించి, గర్వియై మారెను రక్తభీషుడిటు. మంచిది నే కలహాసనుండ, ఈ క్రూరునికి ఇడుజోడైన కొండొక పురిగొల్పి, గర్వ సంహారమొనర్చి, వీరల అహంకృతి మాన్పక ఊరకుందునే. షడాననము చందనలిప్త గాత్రం, మహౌజసం దివ్యమయూరవాహనం, రుద్రస్య సూను సురలోకనాథం, బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే. పరీక్షార్థం వచ్చావా? ఓం భగవతి. మమ్ము పరీక్ష చేయుటకు మానవనాథుడు వచ్చినాడు, నాకమ్మున గల్గు ఇంద్రసభ కన్నుల చూడదలంచెనంట. కానిమ్ము భవత్కృపా కలిత నిస్తుల సృష్టి విలాస శక్తి మాసుము, ఘటింపవే త్రిపుర సుందరి. ఆదిమ శక్తి శాంకరీ, ఏనొక రాజచంద్రుడ అహీన తపస్విని, ఇప్పుడల్పుడవు మానవ మాతృచేత అవమానము పొంది సహింపజాల. ఏమైనను రాజ్యలక్ష్మి విజయంబు వివాహము నీ సహింపజాల.
రాజ్యలక్ష్మి విజయంబు వివాహము భగ్నమిప్పుడే నేనొనరింతుగాక మహనీయ షడాక్షర సిద్ధి షణ్ముఖ అల్పుడవని నిన్ను ఆగ్రహింపనుగాని కంటి మంటల నిన్ను కాచలేలే రాజ్యలక్ష్మిని పొంది రక్తిలో బడ్డపుడే ఆసక్తి నీలోన అంతరించే త్రిపుర సుందరి దేవి దీవించినాకిచ్చే అంగుళి సామాన్యులంటరాదు సన్యాసి అయి మహాసాధ్విని వంచించు పాపి దీవనలకు పాత్రుడగునే మాందకా నీవెంతో మంచివాడవుగాన పెద్దలనెదిరింపవద్దు దినుము నీ పొగట్టలు వినిలే పొంగిపోనయ్యా రవిచంద్రుగా మారి రమ్మువేగా రక్తబీషుడనేను రవిచంద్రుడెవ్వడు వృద్ధుడనోయి ఓ వెర్రివాడ రక్తభీషుడవీవే రవిచంద్రుడవు నీవే నీ రహస్యం విదే నిజముగాను రూపభేదములరింపనోపు శక్తి అంగుళికి ఉన్నదందుకే అడుగుచుంటి చాలు నీ మోసమేది సాగదయ్యా నేడు మాండకు వంచింప నీతరం వే నాదు సమస్త శక్తులను నాశము చెందిన చెందుగాక పెంపేది మహోగ్ర పాపములనేకములంటిన అంటుగాక నా ఆది ప్రతిజ్ఞ చెల్లుటకునై గురుదైవము ధిక్కరింతు విచ్ఛేదమునర్తు మోక్షమును చెందగ మూర్ఖుడొనర్తు యత్నము ఉన్మాదుడు రక్త భీషునకు మానిత ముక్తియ సంగుబాలు కాకోదర తుల్యమైన అతి ఘోర విషాగ్ని దశింతు నిపుడే మాందకాగు తొందరమాని వినుము దేవినే రక్త భీషుండు ధిక్కరించి మోక్షమందక దూరుడైపోయినాడు ఇష్టదైవంబు కందునకెదురు తిరిగి గర్వమున ఓడిపోయే శ్రీగండడిపుడు తామస రజోగుణాల తపసులైన చెడుగురి ఇద్దరి విధాన చివరికెప్పుడు జనకుండు సుతుడును జన్నంబు చేసిన వనిత వారేమి కావలయు నీకు అన్నదమ్ములు సోమయాజులై వెలసిన లలనా వారేమి కావలయు నీకు బావయు మరదియు బవరానగూలిన చెలువా వారేమి కావలయు నీకు అల్లుండు మామయు అని తెల్లి వచ్చిన పొలతి వారేమి కావలయు నీకు వావి వరుసలు గణింపవచ్చితేని
పడతి మా తోడ మాటాడ వశమే నీకు. చాలు, ఇక చాలు. వెర్రివాదాలు మాని వగలు తీరిచి ఏలవే చిగురు పోని. నెలతా ఇటువంటి నీ మాట నీదు పాట, నీ వలపు చూపు నీ నడల్ నెమ్మి వినగ కనగా దొరకునే సామాన్య కాముకునకు. నీ వలపు చూపు దొరకుని బహుతపంబులుగా విల్చి బడయకున్నా.